నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియను నాణ్యతతో గడువులోపు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు. ఆలయానికి బారులు తీరిన భక్తులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. 25 మంది ఆపరేషన్లకు ఎంపిక. పాలేటమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి. పుంగనూరులో శాంతి ర్యాలీ నిర్వహించిన మానవతా సంస్థ. వార్తలోని వివరాలు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చిన్నమండ్యం మండలంలోని ఉర్దూ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రం పరిధిలోని పోలింగ్ స్టేషన్ 247, 249 ఏఎస్డి జాబితా మ్యాపింగ్ కేసుల వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, నోటీసుల అనంతరం నిర్వహించిన హీరింగ్కు హాజరైన వారి వివరాలపై ఆరా తీశారు. హీరింగ్కు హాజరు కాని ఓటర్ల విషయంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత తహసీల్దార్ రామాంజనేయులు, ఎన్నికల శాఖ అధికారులు, ఎంపీడీఓ శ్రీధర్ రెడ్డి, బూత్ లెవెల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనిషి జీవితంలో శాంతి, సామరస్యత ఎంతో ముఖ్యమని పలువురు మేధావులు అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పొంగనూరులో సభ్యులు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఎన్టీఆర్ కూడల నుంచి ఎంబీటీ రోడ్డు మీదుగా ఇందిరా సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. సభ్యులు మాట్లాడుతూ మనిషి దైనందిన జీవితంలో శాంతి అనేది ప్రధానమన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప అహంకారానికి వెళ్ళి ద్వేషాలు పెంచుకోకూడదని సూచించారు. శాంతి లేకపోతే యుద్ధాలు, విధ్వంసం సంభవిస్తాయని పేర్కొన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. కొంత లాభం కొంతమా అని కొంత సేవ చేయారు పెద్దలు. ఏ మత గ్రంథాలు ఎత్తినా కూడా మానవ సేవ మాధవ సేవ అంటున్నారు. అందుకు ప్రతి ఒక్క సభ్యుడు దీంట్లో, ప్రతి ఒక్క వ్యక్తి దీన్ని సభ్యుత్వం తీసుకొని మానవ సేవ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ మానవ సేవలో ఫ్రీజర్ బాక్సులు, వైకుంఠ రథము అవన్నీ మాకు ఎలాంటి డొనేషన్లు లేవు. మా సొంత ఖర్చులతో మేము ఇవన్నీ స్థాపిస్తున్నాము. అందుకు ప్రతి ఒక్కరూ దీంట్లో సభ్యత్వం తీసుకొని అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ 22/8/2004 ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఆగస్టు 22న ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. ఇది జిల్లా వ్యాప్తంగా దాదాపు 14-15 సెంటర్లో ఈ మానవతా సంస్కరణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించి వీలైతే వాళ్ళతో తోచినంత డొనేషన్ ఇచ్చి ఈ సంస్థగా కోరుతున్నాం. పూనూరులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున సంస్థ ఆవిర్భావం సందర్భంగా శాంతి యాత్ర చేస్తున్నాము. ఈ మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ 2004లో ప్రారంభమై ఇప్పటికీ
146 సెంటర్లో బాగా జరుగుతున్నది. ఈరోజు కొల్లూరులో శాంతి యాత్ర 22/8/2026లో ఏ రోజైతే మానవ సేవా సంస్థ ఆవిర్భవించిందో అదే రోజు ఇక్కడ చేయదలుచుకున్నాము. కాబట్టి ఈరోజు శాంతి యాత్ర జరుపుతున్నాము. ఈ శాంతికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు, పోలీస్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు, అదేవిధంగా మన మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు సహకరించి మానవతా సంస్థను మరింత బలోపేతం చేయగలని ఆశిస్తూ ఇంతతో శాంతి జీవనం కోసం ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇవాళ ఏమైందంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో మొత్తంగా శాంతి అనేది లోపించింది. శాంతి లేకుండా అనేకమైనటువంటి బాధలు, ఎంతో అనేకమైనటువంటి మరణాలు సంభవించడం, అనేకమైనటువంటి ఆస్తులు ధ్వంసం కావడం అంతా కూడా జరుగుతుంది. ప్రతి పురాణాలు కూడా చెప్తున్నాయి శాంతి లేకనే అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ శాంతిని ముఖ్యం ఈరోజు. ఆ శాంతి లేకపోతే మనిషి మనుగడే ఉండదు. ఇలాగే అన్ని యుద్ధాలు కానీ కొట్లాటలు కానీ ఉంటాయి. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. కానీ దేశకాలపై అహంకారంతో మనం యుద్ధాలను ప్రకటించి అన్ని ఆస్తులు కానీ ప్రాణాలు కానీ దానికోసమే ఈరోజు శాంతి యాత్ర శాంతిని ప్రజల్లో కలుగు చేస్తాం, ఆలోచనను రేకెత్తిస్తామనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శాంతి యాత్రను మేము శాంతి జీవనం కోసం యాత్రను చేస్తున్నాం. అందరికీ కూడా శుభదినం. ఎందుకంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ మానవతా సంస్థ ఆధారంలో జరిగే ఈ కార్యక్రమాల మటుకు చాలా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. ఎన్నో మంచి బీదవాళ్ళు కూడా దీనివల్ల ఎన్నో మంచి సహాయాలు పొందుతూ ఉన్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఈ టైం ఆవిర్భావ దినం పురస్కరించుకొని అందరూ ఈ సేవాభావంతో ఐకమత్యంతో ఈ శాంతి యాత్ర జరపాలని అందరూ కూడా సంతోషంగా నిర్ణయించారు. సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు జతలో చేర్చి ఇంకా కూడా అభివృద్ధి మార్గంలో పోయి పట్టణానికి వివిధ వర్గాలకి ఎన్నో మంచి కార్యక్రమాలు కానీ సహకారాలు కానీ జరగాలని మేము అందరూ కోరుతున్నాం. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కాణిపాకం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కాణిపాక ఆలయ ఈవో కార్యాలయంలోని సమావేశపు మందిరంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, ఎస్పీ ఈవో పెంచల కిషోర్, ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, R&B, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. కాణిపాక ఆలయ గేటు వద్ద గట్టి భద్రతా చర్యలు చేపట్టాలి. విద్యుత్ అధికారులు, పోలీసు శాఖ అధికారులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఫైర్ అధికారులు 24/7 విధులు నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, R&B, వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఫీడ్బ్యాక్ నేను షేర్ చేస్తాను. ఒకటి, లైన్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ బేసిక్లీ కంట్రోల్ రూమ్లో ప్రజెంట్ అవ్వాలి. లాస్ట్ టైం కొన్ని డిపార్ట్మెంట్ క్యాజువల్గా తీసుకున్నారు, ఈసారి కూడా క్యాజువల్గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ హ్యాపన్ అండ్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజెంట్ కాకపోతే ఖచ్చితంగా HOD మీద డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. సో SCRWS, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, APSPDCL, పంచాయతీ రాజ్, R&B, DMHO, DCH, endowment. Suppose if you think that action should not be taken against HOD, then మీరు మీ HOD కోసం
కంట్రోల్ రూమ్లో మేబీ వీ కెన్ ఎంప్లాయ్ వన్ సెపరేట్ ఏజెన్సీ. సో ఆ టైంకి ఎక్స్ట్రా అనలిటిక్స్ కోసం కూడా మన యాక్చువల్ ఫుట్ఫాల్ కూడా పోతే అటెన్షన్ డైవర్జన్ గ్యాంగ్స్ కూడా ఉంటాయి విచ్ టెన్ టు డూ ప్రాపర్టీ ఆఫ్. సో వీ క్యాన్ హ్యావ్ వెరీ రియలిస్టిక్ డేటా అండ్ ఫిగర్స్ రాదర్ దెన్ అప్రాక్సిమేట్ థింగ్స్. అనలిటిక్స్ విల్ maybe give us data for better planning from next time. ikkada enta bottlenecks vachayi, crowd ikkada ekkuva ayindi. So our CCTV footages to analytics include cheste logistic planning and we will have very successful promotion. Hopefully we are there to make sure that no untoward incidents take place. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ MPT రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లిమంద పాలేటమ్మ జాతర నిర్వహణకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు పోతురాజు సమేత పాలేటమ్మ గ్రామోత్సవాలలో పూజలు అందుకున్నారు. శుక్రవారం రాత్రి కామిరెడ్డి వంశస్థుల ఆధ్వర్యంలో అర్చకులు పాలేటమ్మ వారికి ఘనంగా పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామున అమ్మవారు నెల్లిమంద గ్రామ సమీపంలోని ఆలయానికి చేరుకున్నారు. ఆదివారం, సోమవారం నిర్వహించే జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అర్హులైన యువతీ యువకులు ఓటరుగా నమోదు కావాలని తహసీల్దార్ రాము విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం పుంగనూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు ఫారం 6 ద్వారా విదేశాల్లో నివసిస్తున్న అర్హత కలిగిన భారతీయ పౌరులు ఫారం 6A ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చున్నారు. మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించేందుకు ఫారం 7, చిరునామా, నియోజకవర్గం, పేరు, వయస్సు, ఫోటో తదితర వివరాల్లో సవరణలకు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవసరమైన దరఖాస్తు ఫారాలు సంబంధిత బూత్ లెవెల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక శిబిరాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద BLAలను సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. అలాగే voters.eci వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 23, 29, 30వ తేదీల్లో కూడా ప్రత్యేక శిబిరం ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శ్రావణ మాసం సందర్భంగా శనివారం విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దినే పంచాయతీ మేజేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు ఫల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహించరాదని, కంటి సమస్యలు ఉన్నవారు వయసుతో నిమిత్తం లేకుండా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. పొంగనూరు పట్టణంలోని తాటిమాకులపాలెం సమీపంలో ఉన్న విశ్రాంతి ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారు వారి సహకారంతో కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్ మురళీకృష్ణ వివిధ రకాల కంటి సమస్యలతో శిబిరానికి విచ్చేసిన 65 మందికి పరీక్షలు నిర్వహించి 25 మందిని ఆపరేషన్లకు నిర్ధారించారు. బాగుందా? ఫస్ట్ ఏ కని చేసుకున్నారు? మొదటగా కుడి కని చేసుకున్నారు. బాగా తెలుస్తుందా? బాగుందా? తర్వాత ఎడమ కని చేసుకున్నారు. చేసుకున్నాక హాస్పిటల్ అంతా బాగా చూస్తారా? ఏమన్నా కష్టం ఉందా మీకు? చూపంతా బాగుందా? ఆపరేషన్ చేసుకుని మీకు అద్దాలు కూడా ఇచ్చినాము. అద్దాలు వాడుకోవాలి. అద్దాలు వేసుకుని ఇంకా బాగా తెలుస్తుంది. ఎప్పుడు వేసుకోవాలి. ఈ సౌకర్యాన్ని అంతా కల్పిస్తున్నవారు ఇక్కడ పొంగనూరులో రిటైర్డ్ పెన్షన్ ఆఫీసర్స్. వాళ్ళకంతా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులైన విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ, మానవ శరీరంలో నేత్రాలు ప్రధానమైనవి. చూపు ఉంటేనే ముందుకు సాగగలమని, లేని పక్షంలో అంధకారమేనని అన్నారు. అలాంటి కన్నులను సంరక్షించుకోవడంలో అలసత్వం చేయకూడదన్నారు. ప్రతి నెల 4వ శనివారం జరిగే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఆరోగ్యవంతమైన శరీరం ఉన్నప్పుడే మానవుడు విజయవంతంగా గడుపుతాడని చెప్పారు. అలాంటి మానవ శరీరంలో ముఖ్య పాత్ర కళ్ళవేనని తెలిపారు. వాటిని సంరక్షించుకోవాలన్నారు. కంటి చూపు కోల్పోతే సర్వం కోల్పోతామన్నారు. కళ్ళు పోకముందే మేల్కొని కంటి చూపుని కాపాడుకోవాలన్నారు. మంచి పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలిపారు. కార్యక్రమంలో మునస్వామి మొదలియార్, రామకృష్ణారెడ్డి, చంగారెడ్డి, నారాయణ రెడ్డి, దిలీప్ కుమార్, గోవిందు, వెంకటపతి, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ థియేటర్ వెలుగు భాగన విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల 4వ శనివారము 9 గంటల నుండి 2 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరము శంకర్ నేత్రాలయ చెన్నై మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే నిర్వర్తించబడింది. కంటి జబ్బు గల వారు వయసుతో తేడా లేకుండా అందరూ వచ్చి శిబిరంలో పాల్గొని వాళ్ళ కంటి వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ ఆపరేషన్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు బస్సు వస్తుంది, శంకర్ నేత్రాలయ బస్సు వస్తుంది కాబట్టి అందరూ తప్పకుండా రావాలి. బస్సుకు పోయేదానికి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు తెచ్చుకోవాలి. పోతే ఆపరేషన్ చేసుకున్న వారికి కంటి అద్దాలు కూడా ఉచితంగా ఇస్తారు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు ప్రతి ఒక్కరు కూడా బీపీ, షుగర్తో మొదలుకొని మన కంట్లో ఏ జబ్బు ఉంది అని చెప్పేసి రకరకాలుగా జబ్బులు ఉంటాయి. మన కళ్ళలో మనకు తెలిసేలేదు. కొంతమందికి దూరు చూపు కనపడదు, దగ్గర చూపు కనపడదు, కళ్ళు నీళ్ళు కారటము, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈడొచ్చి మన తాటిపాకలపాలెం రోడ్లో విశ్రాంతి ఉద్యోగ భవనంలో వచ్చి చెక్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవకాశం ఉపయోగించుకోవాలా. అయితే ఆపరేషన్ సెలెక్ట్ అయితే మాత్రం చెన్నైకి తీసుకొని పోతారు వాళ్ళే బస్సులో వచ్చి మనకు రూపాయి ఖర్చు లేకుండా కూడా ఆడ ఆపరేషన్ అన్ని చెకప్లు చేసి రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి చెకప్ చేసి మోర్సోదిని ఆపరేషన్ చేసి మళ్ళీ తోడుకొచ్చి వదులుతారు. మళ్ళీ పోతే ఆపరేషన్ చేసుకొచ్చి వదిలేసినాక మళ్ళీ 3 రోజుల తర్వాత ఫాలోఅప్ చేసి ఎవరైతే డాక్టర్లు ఆపరేషన్ చేసింటారో అదే డాక్టర్లు వచ్చి ఈడొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ చేసుకుని వాళ్ళు చెక్ చేస్తారు. ఎట్లున్నారు ఏమైనా మందులు మాత్రం కూడా చేసిపోతారు. అక్కడనే ఇంకా ఆపరేషన్ చేసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పల్లీల్లో పాపం వచ్చి ఒకరిని ఇద్దరిని తోడుకొచ్చి నోట్ మాట సహాయం చేసి ఈరోజు అయితే ఆపరేషన్కి పోయి వస్తూ ఉన్నారు. దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఇంకా దీన్నంతా మేము కార్యనిర్వాహకులను కూడా
మన కేసీటీ యాజమాన్యం ఇంకా మేము ఈ కంటి శిబిరాన్ని ఉచిత కంటి శిబిరాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి కేసీటీ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు అర్పిస్తున్నామని కూడా. మానవ జీవితం చాలా ఉత్కృష్టమైన జీవి. ఇతను తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటే మరి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ వరప్రసాదమైన జన్మాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిట్లో కల్లా మనం ఒక శ్లోకంలో కూడా సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, మానవ శరీరంలో శిరస్సు ముఖ్యమైంది, తర్వాత సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఇది వచ్చింది. తర్వాత భవే నదీనాం ఉదకం ప్రధానం, నదులు శోభాయమానంగా ఉండాలంటే నీరు ఉండాలా. అలాగే షడ్రసోపేతమైన భోజనం ఉన్నా దానికి ప్రధానంగా ఏముండాలంటే మరి ఉప్పు ఉండాల, తప్పకుండా ఉండాల. అది లేకపోతే ఇబ్బంది. అందువల్లనే మానవ జీవితంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సకల ఇంద్రియాలకు అగ్రస్థానంలో ఉండేది కన్ను. ఈ కంటిని విషయాన్ని గురించి మానవుడు శ్రద్ధ తీసుకోవాలా. ఆ శ్రద్ధ తీసుకుని తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలా. అందుబాటులో ఉండే ఆహారాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. అన్నిటికంటే మంచి అందరికీ సౌలభ్యంగా లభించే బొప్పాయి, మునగకాడలు, మునగ ఆకు, క్యారెట్, ఆకుకూరలు, కాయగూరలను తప్పకుండా వారిగా ఉపయోగించినట్టయితే చాలామందికి మరి ఈ కంటి సమస్యలు దూరం అవుతాయి. అన్ని కూడా కేసీటీ వారిని మరీ మేము అభినందించేది. ఎందుకంటే వారు ఒక వ్యక్తిగా పుట్టి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థను పెంచి పోషించి ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా లెక్క చేయకుండా వాటిని అధిగమించి విశిష్టమైన ప్రసారాలు అందిస్తున్నారు. ఒక వ్యక్తి ఇంత గొప్పగా మరి మహనీయులు మరి నిగర్వి ఎన్నో డిగ్రీలు లేకపోయినా కూడా కేసీటీ వారిని కావేరీ కమ్యూనికేషన్ సంస్థను విరాజమానంగా మరి ముందుకు నడిపిస్తూ తన సిబ్బందిని తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వారినంతే పోషించి ఒక సంస్థ విజయవంతంగా ముందుకు నడాలంటే వివిధ వ్యక్తుల యొక్క శక్తి కేంద్రీకరించాల. అందువల్ల ఆ కేసీటీలో పనిచేసే ప్రతి వారందరూ కూడా నిబద్ధతతో వ్యవహరించేలాగా చేస్తూ ఉన్న మహనీయులు మాన్యశ్రీ ముత్యాల గారికి మేము వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 2వ శనివారం కావడంతో వరలక్ష్మి వ్రతం చేసిన మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇటు పుంగనూరు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి దర్శనానికి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయ అర్చకులు మూల విరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.
వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ ప్రక్రియను నాణ్యతతో గడువులోపు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీవారు. ఆలయానికి బారులు తీరిన భక్తులు. ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన విశేష స్పందన. 25 మంది ఆపరేషన్లకు ఎంపిక. పాలేటమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి. పుంగనూరులో శాంతి ర్యాలీ నిర్వహించిన మానవతా సంస్థ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.